హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఈ వీడియోలో ఫ్యాంటమ్ వాలెట్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో ఈ ఫ్యాంటమ్ వాలెట్ అనేది సొలానా బ్లాక్ చైన్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ క్రిప్టో వాలెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ ఫ్యాంటమ్ వాలెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో ఈ ఫ్యాంటమ్ వాలెట్ అనేది మనం గూగుల్లోకి వెళ్ళి ఫ్యాంటమ్ వాలెట్ అని చెప్పి టైప్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఫ్యాంటమ్ వాలెట్ అని కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే phantom.app అని చెప్పి మీరు టైప్ చేసినట్లయితే ఇమీడియట్గా మనల్ని ఈ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఈ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ యువర్ ట్రస్టెడ్ కంపానియన్ కింద మీరు క్లియర్గా చూస్తే డౌన్లోడ్ ఫర్ క్రోమ్ అని కనిపిస్తుంది. కేవలం ఇది క్రౌమ్ బ్రౌజర్కి మాత్రమే సపోర్టెడ్ కాదండి, ఇంకా అనేకమైన వెబ్ బ్రౌజర్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా డౌన్లోడ్ ఫర్ క్రోమ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ టు క్రోమ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఎక్స్టెన్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. మనం ఇన్స్టాల్ చేసుకుని దాని యొక్క క్రెడెన్షియల్స్ని మనము ఇచ్చి మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ ఏ న్యూ వాలెట్ లేదా ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వాలెట్ ఈ రెండు ఆప్షన్స్తో ఓపెన్ అవుతుంది. సో ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వాలెట్ అనేది ఎందుకు చూపిస్తుందంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క మొబైల్ కోల్పోయినా లేకపోతే వాళ్ళ యొక్క ల్యాప్టాప్ పాడైపోయినా మొబైల్ పాడైపోయినా మరలా రిట్రీవ్ చేసుకోవడానికి ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వాలెట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన దగ్గర 12 రికవరీ ఫ్రేజ్ అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో ఈ రికవరీ ఫ్రేజ్ ఉంటేనే మనం మళ్ళా పాత అకౌంట్స్ని మనం రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్తగా అసలు ఫ్యాంటమ్ వాలెట్ అనేది మనం ఎట్లా క్రియేట్ చేయాలి అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కొత్త అకౌంట్ని క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ ఎ న్యూ వాలెట్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనల్ని ఇక్కడ కొత్తగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో అప్పుడు మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనకి నచ్చిన విధంగా ఒక సెక్యూర్డ్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసి టర్మ్స్ అండ్ సర్వీసెస్ మీద అగ్రీ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ ఏంటి అంటే మన అకౌంట్కి డైరెక్ట్ యాక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడన్నా కానీ మీరు గనక సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ గనక మిస్ చేసుకున్నట్లయితే లేదా పోగొట్టుకున్నట్లయితే మీ అకౌంట్లో ఎన్ని వేల బిట్ కాయిన్లు ఉన్నా, ఎన్ని క్రిప్టో కరెన్సీ, ఎన్ని వర్త్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఉన్నా కూడా పూర్తిగా కోల్పోయినట్లే. కాబట్టి ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ని మనం ఎక్కడో చోట రాసుకుని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు కొత్తగా ఇప్పుడే ఫ్యాంటమ్ వాలెట్ గురించి లేకపోతే క్రిప్టో వాలెట్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళకి ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అంటే ఎలా ఉంటుంది అని చూపించడం కోసం నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో చూడండి, ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది. అవి 12 వర్డ్స్ ఉంటాయి అన్నమాట, నంబర్ వైజ్గా. సో వీటిని మనము జాగ్రత్తగా కొన్ని పేపర్స్లో లేదా ఒక బుక్లో లేదా డైరీలో నోట్ ప్యాడ్లో మనం రాసుకుని జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకుంటామో ఒకవేళ మన మొబైల్ పాడైపోయినా, ల్యాప్టాప్ పాడైపోయినా లేదా ఫోన్ పోయినా సరే మనము ఇంకొక కొత్త ఫోన్లో మరలా ఫ్యాంటమ్ వాలెట్ అనేది ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అనేది మనం టైప్ చేయడం ద్వారా ఇమ్మీడియట్గా మన పాత అకౌంట్ అనేది మనం మరలా పొందొచ్చు అనమాట. సో ఇంత సెక్యూర్డ్ రికవరీ ఫ్రేజ్ అనేది ఒక్కొక్కసారి మనల్ని మిస్లీడ్ కూడా చేస్తుంది. ఎట్లా అంటే మనకి కనుక పూర్తిగా తెలియకపోతే ఎవరైనా సరే నీ అకౌంట్ని నేను చెక్ చేస్తాను, నేను నీ అకౌంట్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా సేఫ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను, నీ రికవరీ ఫ్రేజ్ పంపించు అని చెప్పి ఎవరన్నా చెప్పారనుకోండి, మీరు దయచేసి ఎవరు కూడా సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ని షేర్ చేయకూడదు. వన్స్ ఒకసారి వాళ్ళకి గనక మన సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ గనక తెలిసినట్లయితే ఆ అకౌంట్కి మనమే కాకుండా వాళ్ళకి కూడా మనం యాక్సెస్ ఇచ్చినట్లే. సో వాళ్ళు కూడా కావాలంటే ఆ క్రిప్టోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా దొంగతనమే అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఐ సేవ్
ఐ సేవ్డ్ మై సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ మీద మనం క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో అంతేనండి, మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ని పిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా ఇక్కడ మనకి అకౌంట్ అనేది పిన్ అయిపోయింది. ఈ ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ ఫ్యాంటమ్ అకౌంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ చైన్స్ అనేవి కనిపిస్తాయి. 3 టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సోలానా బ్లాక్ చైన్, ఎథీరియం బ్లాక్ చైన్ అండ్ పాలిగాన్. సో ఇక్కడ మనము ఒకవేళ డిపాజిట్ చేయాలి అనుకుంటే చూడండి, ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి కదా. సో సోలానా బ్లాక్ చైన్ లో మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారా, ఎథీరియం చైన్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారా, పాలిగాన్ చైన్ లో మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్న ఒక దానిని మీరు కాపీ చేసుకుని ఆ అడ్రస్ ద్వారా మీరు అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే ఇక్కడ డైరెక్ట్ గా మనము ఏదన్నా కాయిన్స్ ని బై చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ బై ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడున్న వాటిలో మీకు కావాల్సిన కాయిన్స్ ని మీరు ఎట్లా బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఎథీరియం ని బై చేయాలనుకుంటున్నాము. సో 1 ఎథీరియం అందాం. సో 1 ఎథీరియం అంటే ఇక్కడ మనకి రైట్ నౌ $3,255 ఉంది. సో నెక్స్ట్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే కాయిన్ బేస్ పే, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా మనము బై చేయొచ్చు. మూన్ పే కూడా మనము ఈ కార్డ్స్ ద్వారా మనం ఇక్కడ డైరెక్ట్ గా బై చేసుకునే అవకాశం అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. సో అంతేనండి, ఇక్కడ ఇంకా ఆటోమేటిక్ గా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ఫ్యాంటమ్ వాలెట్ ద్వారా సెండ్ అండ్ రిసీవ్ అట్లానే బై ఆప్షన్స్ ద్వారా మనము ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కింద చూస్తే ఒక బాక్స్ లాగా ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీ దగ్గర ఏమైనా కలెక్టిబుల్స్ ఉన్నాయా ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏమన్నా మీరు టోకెన్స్ స్వాప్ చేసుకోవాలి అంటే, ఏమన్నా కాయిన్స్ మీరు స్వాప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఈ స్వాప్ ఆప్షన్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు రీసెంట్ యాక్టివిటీస్ మీరు చెక్ చేసుకోవాలి, మీ యొక్క ట్రాన్సాక్షన్స్ యొక్క యాక్టివిటీస్ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఈ 4th ఆప్షన్ ని మనం చూడాలన్నమాట. సో అలానే ఇక్కడ మీకు ఒక గ్లోబ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే యాప్స్, టోకెన్స్, ఇక్కడ మనం బ్రౌజర్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఈ ఫ్యాంటమ్ వాలెట్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి, అన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి గనక మనం రేటింగ్ చూస్తే గనక ఇక్కడ 4.1 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు 30 lakh యూజర్స్ ఇక్కడ మనం ఈ ఫ్యాంటమ్ కి ఉన్నారు. సో ఇది చాలా ట్రస్ట్ వర్తీ అండ్ ట్రస్టెడ్ వాలెట్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.